పార్కింగ్. ఇప్పుడే 'పార్కింగ్' అనే మూవీ చూశాను. చూసిన తర్వాత నాకేమనిపించిందంటే ఇయర్ ఎండ్‌ని ఇలాంటి మూవీతో కదా ఎండ్ చేయాలనుకునేది. 2023లో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో వచ్చిన బెస్ట్ ఫిల్మ్స్‌లో ఈ ఫిల్మ్ కూడా ఉంటుంది. స్టార్టింగ్ కొంచెం టైం పట్టింది. ఒక్కసారి ట్రాక్‌లో వెళ్ళిన తర్వాత అక్కడి నుండి సినిమా నచ్చడం స్టార్ట్ అయింది. సింపుల్ స్టోరీ, ఇద్దరి మధ్య ఈగో ఎంతవరకు తీసుకువెళ్ళిందనేది స్టోరీ. డెఫినెట్‌గా ఈ వీకెండ్ చూడాల్సిన సినిమా. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఒక్క దగ్గర ఒక బ్యాడ్ వర్డ్ ఉంటుంది. అది కాకుండా రిమైనింగ్ అంతా ఓకే. స్టోరీ ఏంటంటే హీరో సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తూ ఉంటాడు. ఒక రెంట్ హౌస్‌లో రెంట్‌కుంటాడు. ఆ తర్వాత మ్యారేజ్, ఆ తర్వాత ఒక కారు కొంటాడు. అయితే ప్రజెంట్ ఉంటున్న ఇంట్లో పార్కింగ్ ప్రాబ్లం వస్తుంది. ఇంత చిన్న సమస్యకి ఆ హౌస్ ఓనర్ అండ్ హీరో ఒకరినొకరు కొట్టుకునేంత, అంటే రక్తాలొచ్చేలా కొట్టుకునేంత వరకు వెళ్తుంది వాళ్ళిద్దరి మధ్య వైరం. మరి ఆ పార్కింగ్ ఇష్యూని వాళ్ళు ఎలా సాల్వ్ చేశారు, ఆ తర్వాత ఏమైందనేది ప్లాట్. ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే స్టోరీ సింపుల్ అయినా దాన్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశారు. అండ్ మెయిన్ లీడ్స్గా చేసిన హరీష్ కళ్యాణ్ అండ్ ఎంఎస్ భాస్కర్ గారి బ్రిలియంట్ యాక్టింగ్తో ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. అండ్ డైరెక్షన్ మెయిన్ పిల్లర్ ఈ సినిమాకి. స్పెషల్గా మాట్లాడుకోవాలంటే డైరెక్టర్ రామ్ కుమార్ బాలకృష్ణన్ డైరెక్షన్ వల్లే ఈ బెస్ట్ ప్రోడక్ట్ వచ్చిందనొచ్చు. పర్టికులర్లీ ఆ మెయిన్ లీడ్స్గా చేసిన ఇద్దరి మధ్య జరిగే క్లాషెస్ని టూ సైడ్స్కి ఈక్వల్గా మనం కనెక్ట్ అవుతాం. దాన్ని అలా తీశారు డైరెక్షన్. మైనస్ పాయింట్స్, మెయిన్ స్టోరీలోకి వెళ్ళడానికి 15 మినిట్స్ టైం పడుతుంది. ఆ 15 మినిట్స్ కొంచెం ఓపికతో ఉండాల్సిందే. అండ్ కొన్నిసార్లు ఇంత అవసరమా పార్కింగ్ అనే చిన్న విషయానికి అనిపిస్తుంది. ఇవి కాకుండా రిమైనింగ్ అంతా ఓకే. ఇక ఫైనల్గా చెప్పాలంటే సినిమా డ్యూరేషన్ 2 hours 7 minutes ఉంటుంది. అండ్ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు స్టార్టింగ్లో చెప్పిన కండిషన్తో. అండ్ వాచబులా కాదా అంటే పక్కాగా చూడాల్సిన ఫిలిం. స్ట్రీమింగ్ ఆన్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్. ఎస్, తెలుగు వర్షన్లో కూడా అవైలబుల్లో ఉంది. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఈ ఫిలింని మస్ట్గా వాచ్ చేయాల్సిందే అండ్ డోంట్ మిస్ ఇట్.